గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలోకి తీసుకొని వస్తే కేంద్ర ప్రభుత్వం 65% దానికి డబ్బులు కేటాయిస్తే ఈరోజు ఆ మెడికల్ కాలేజీలను నడపలేమని చెప్పి పర్మిషన్ వచ్చిన మెడికల్ కాలేజ్ సీట్లను కూడా రద్దు చేసుకోమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లెటర్ ఇవ్వడం చాలా దుర్మార్గమైన విషయం. అదేవిధంగా 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి 35 సంవత్సరాల పాటు లీజ్ ఇచ్చి మొత్తం ప్రైవేటు కాలేజీలుగా మార్చడానికి పీపీపీ అనేటువంటి పీ సిస్టంలో మొత్తం వైద్య విద్యను వ్యాపారం చేసి కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి చేస్తున్నటువంటి చర్యలను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు నడవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసే అధికారంలోకి రాకముందు ఈరోజు వేతన జీవులుగా ఉన్నట్టు వారందరికీ వారి సమస్యలు పరిష్కరిస్తాం, డిఏలు ఇస్తాం, ఐఆర్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. కానీ ఒక్క డిఏ ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి, ఐఆర్ కూడా సరిగా ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేటువంటి పేర్లు పెట్టి గంట కూలీ దినకూలీ అనేటువంటి పేరుతో ఈరోజు కార్మిక వర్గాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. మరొక వైపున 14 గంటల పని విధానాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారో అదే విధానాలను ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక చర్యలకు పూనుకుంటోంది. ఇత్యాది అంశాలపైన భూ కబ్జాల పేరుతో విపరీతంగా భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపున నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు సమీకరణ చేస్తున్నామని చెప్పేసి భూ బ్యాంకు పేరుతో పెద్ద ఎత్తున భూములన్నీ కూడా సమీకరించి అవన్నీ కార్పొరేట్ వ్యక్తులకు శక్తులకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగించడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు.